పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వివిధ డివిజన్లలో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా 45వ డివిజన్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు. రామగుండంలో రౌడీలు, గుండాల పాలన కొనసాగుతుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేశారు. ఈ ఎన్నికల్లో రామగుండం కార్పొరేషన్పై గులాబీ జెండాను ఎగురవేస్తామని, మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని కోరకంటి చందర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీడియో ఇద్దాం. కోరకంటి చందర్ పటేల్, ఫాదర్ నేమ్ మల్లయ్య. జరగా రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఈరోజు 45వ డివిజన్లో ఓటు వినియోగించుకోవడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ ఓటర్ల సరళి, ఓటర్ల మనోభావాలు చూసినట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి రౌడీయిజాన్ని, పోలీస్ పాలనను తలపిస్తున్నట్టు ఉన్నది. కాబట్టి ఇక్కడ బెదిరింపులతోని, ఈ కూల్చివేతలతోని, కమిషన్లు తీసుకొని పాలన నడుస్తున్నది. కాబట్టి ఈ బెదిరింపులతోని ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రౌడీ రాజ్యానికి అంతం చెప్పాల్సిందనేటువంటి ఒక నిర్ణయానికి ఇక్కడ ప్రజలు వచ్చారు. తప్పకుండా కేసీఆర్ గారి పాలనలో గొప్ప పాలన నడిచింది, ప్రజాపాలన, ఇలా సంక్షేమ పాలన నడిచింది. కేసీఆర్ పాలనలో రామగుండం నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల వచ్చింది, ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వచ్చింది, ప్రతి రోడ్డు, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు వచ్చినాయి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, దసరా చీరలు వచ్చినాయి. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఇలా ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. కాబట్టి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మళ్ళీ చూడాలంటే ఇది సెమీఫైనల్స్గా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు. తప్పకుండా రామగుండం మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. నమస్తే బాయనా. సార్ కొన్ని వేస్ట్ పేపర్లు ఇవ్వరు, వాళ్ళు సీరియల్ నెంబర్ రాసి ఇవ్వాలి కదా, మనకు పేపర్లు కావాలి సార్. ఆధార్ కార్డు పట్టుకొచ్చిరా.